నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కబీరా చౌక్ అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. వీరా చౌక్ అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రమాదాన్ని పరిమితానికి ముందుకు పోకుండా ఆఫ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక డిఎఫ్ఓ కూడా ఆ సంఘటనలో లోపలికి వెళ్ళి ఇంజ్యూర్ అయ్యి ఈరోజు స్మోక్తో అతను కూడా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. వారికి కూడా ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం, శోకిస్తూ ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం. తదుపరి ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత సంపూర్ణంగా విచారణ జరిపించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎప్పుడూ అన్ని శాఖల పరంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన మరుక్షణం నుంచే అందరి మంత్రులతో మాట్లాడుతూ, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, ఆసుపత్రులతో మాట్లాడుతూ కావాల్సినటువంటి నివారణ చర్యల కోసం, తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం కాన్స్టాంట్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు సంఘటన స్థలం నుంచి ప్రత్యేకంగా ఉండి అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఉదయం నుంచి ఇక్కడే హాస్పిటల్లో ఉండి క్షతగాత్రులకు జరిగినటువంటి సంఘటన పైన విచారం వ్యక్తపరుస్తూనే వాళ్ళకు కావాల్సినటువంటి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి, హాస్పిటల్కి వెళ్ళి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. సరే, వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేము, కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సంఘటన జరిగిన మరుక్షణం నుంచే అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారితో కానీ, లేకపోతే ఇతర సిటీ పోలీస్ కమిషనర్ వారితో కానీ, మున్సిపాలిటీ వాళ్ళతో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ, హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మాట్లాడటం జరిగింది. మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్రస్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పురా తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్లో సరే, అది ఆ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎన్ని గంటలకి ఉదయం పూట ఫైర్ యాక్సిడెంట్ లోపల
ఆ షార్ట్ సర్క్యూట్ వలన జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం భావిస్తూ ఉన్నారు. ఆ బిల్డింగ్లో పడుకున్నటువంటి వాళ్ళు ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల రేగినటువంటి మంటలతోనో పొగతోనో వాళ్ళు మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి సమాచారం తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి ఉదయం పూట ఆ పరిసర ప్రాంతం నుంచి అనానిమస్ కాల్ ఒకటి 6:16 సమాచారం అందిస్తే 6:17 అక్కడ నుంచి ఫైర్ ఇంజిన్ ఇమ్మీడియట్గా మొగల్పుర ఫైర్ ఇంజిన్ 6:17 బయలుదేరి 6:20 ఆ ప్రాంతాన్ని చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు వాడటం, అట్లాగే ఒక రోబోని కూడా డిపార్ట్మెంట్ పరంగా వాడారు. 70 మంది ఫైర్మెన్లు 17 మంది ఆఫీసర్లు దగ్గర ఉండి ఇంకా దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తూ కాన్స్టెంట్గా మానిటర్ చేయటం వల్ల ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగారు. ఈ డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రమాదాన్ని పరిమితానికి ముందుకు పోకుండా ఆఫ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక డిఎఫ్ఓ కూడా ఆ సంఘటనలో లోపలికి వెళ్ళి ఇంజ్యూర్ అయ్యి ఈరోజు స్మోక్తో అతను కూడా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. వారికి కూడా ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం, శోకిస్తూ ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాం. తదుపరి ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత సంపూర్ణంగా విచారణ జరిపించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు. ప్రొఫెషనల్స్ ఫర్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మేజర్ జనరల్ శ్రీనివాసరావు గారు అండ్ మేరా సాథీ సంసద్ విశ్వేశ్వర రెడ్డి గారు, పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు రాజ్యసభ మెంబర్, శాసన మండలి సభ్యులు కొమరే గారు, పార్టీ సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, ఫార్మర్ మినిస్టర్స్ కృష్ణ యాదవ్ గారు, శశిధర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రముఖులు, విద్యావంతులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, ఇతర పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమం సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందే రామచంద్రరావు గారు మాట అన్నారు. ఈరోజు మన దేశము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయి ఇప్పుడు 77వ సంవత్సరంలో ఉన్నాం. కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఇంకా అనేక రకాల విధానాలు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టినటువంటి మరి పద్ధతిలోనే మనం కొనసాగుతా ఉన్నాం. ఇంకా అనేక మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు పదే పదే మంత్రులకు చెప్తారు, పాత చట్టాలు ఏమున్నాయో బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మార్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మనం చట్టాలు మార్చుకోవాలని పదే మంది వారు చెప్తుంటారు. దానికి అనుకూలంగా అనేకమైన మార్చుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఏవైతే దేశానికి అవసరమైనటువంటి విధానాలు ఈరోజు కావాలో వాటన్నిటిలో కూడా ప్రతిసారి మనకు అడ్డం పడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది మంచిది కాదు. అందుకే ఈరోజు ప్రజల మధ్యకు వెళ్ళాలి. మన ప్రధానమంత్రి గారు చెప్పారు, ప్రజల మధ్యకు వెళ్ళి వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలి. ప్రజల ద్వారా రాజకీయ పార్టీల మీద, విశ్లేషకుల మీద ఒత్తిడి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా రావాలి. నాకు తెలుసు, ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ అవుతుంటే ప్రతిరోజు 1 మంత్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు ఛానల్స్ అన్ని రివ్యూ చేస్తాయి. ఎక్కడో ఢిల్లీ ఎలక్షన్ అవుతుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఛానల్స్ అన్ని రివ్యూ చేస్తూ ఉంటాయి. ఏ ఇంట్లో కూర్చున్నా, ఏ రచ్చబండ మీద కూర్చున్నా యూపీ ఎలక్షన్ ఎట్లా ఉన్నది, ఢిల్లీ ఎలక్షన్ ఎక్కడ ఉన్నది, కేజ్రీవాల్ వస్తాడా పీక్తాడా, ఇదే విషయం. ప్రతిసారి
ఎన్ని మ్యాన్ అవర్స్ వేస్ట్ అయితే ఆలోచన చేయండి. ఎంత మ్యాన్ అవర్స్. ఈరోజు ఒకసారి ఎలక్షన్ అయిపోతే ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రతి 3 నెలలకు ఒక రాష్ట్రానికి ఎలక్షన్స్కి వెళ్ళాలి. మనకు చూడండి, మనకు 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి, 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, 2025లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. నేను నా గురించి చెప్తాను. 2024 ఎలక్షన్స్ అయ్యగానే నన్ను జమ్మూ కాశ్మీర్ పంపించారు. 3 నెలలు అక్కడ ఉన్నాను ఎలక్షన్స్ ఇన్ఛార్జిగా. తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళమన్నారు, మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళాను. ఢిల్లీ ఎలక్షన్స్కి వెళ్ళమన్నారు, ఢిల్లీ ఎలక్షన్స్కి వెళ్ళాను. ఇక ఎక్కడ మేము మంత్రివర్గం ఇక్కడ పనిచేస్తాము, రాజకీయ పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉంటాం ఆలోచించేయండి. అందుకే ఒకటి మనవి చేస్తా ఉన్నాను, ఏదైనా ఈ దేశంలో మార్పు రావాలంటే ఆ మార్పు ఈరోజు స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే మార్పు వస్తుంది. అది జిఎస్టీ తీసుకున్నా, లేకపోతే డిజిటల్ ట్రాన్సాక్షన్ తీసుకున్నా, ఆర్టికల్ 370 తీసుకున్నా, రావణ కాష్టం లాగా 75 సంవత్సరాల పాటు జమ్మూ కాశ్మీర్ను తగలబెట్టారు. 46,000 మంది చనిపోయారు. కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్, ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి చూడొచ్చు. త్రిపుల్ తలాక్ మిత్రులు రామచంద్ర గారు ఇప్పుడే చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా త్రిపుల్ తలాక్ మార్చలే, ఎందుకంటే ఓట్లు పోతాయి. ఓట్లకు త్రిపుల్ తలాక్ సంబంధం లేదు. ఈ దేశంలో 10 కోట్ల మంది ముస్లిం మహిళలు ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించినటువంటి హక్కుల గురించి ఆలోచన చేయలేదు, వాళ్ళ అధికారాల గురించి ఆలోచన చేయలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఇచ్చినటువంటి హక్కుల గురించి ఆలోచన చేయకుండా త్రిపుల్ తలాక్ కొనసాగించారు. ఓట్ల కోసం అనేక సంవత్సరాల పాటు మార్చింది ధైర్యంగా నరేంద్ర మోడీ గారు మనం చేస్తాం. అంతేకాదు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, లేక న్యూ క్రిమినల్ యాక్ట్ కావచ్చు, ఈ దేశంలో అనేక రకాలుగా ఏదైనా మనకు తెలుసు. ఈ దేశంలో ఏముండేది, ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు. మన హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ఎంత యాక్టివ్గా ఉండేది. ఎందుకు ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు కనిపించడం లేదు, కనుమరుగైంది? ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు మార్పు కనిపిస్తా ఉంది? కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బహుశా 1955-56 నుంచి 2024 వరకు సుమారు 69 సంవత్సరాల్లో ప్రభుత్వాలు వచ్చినాయి. పైన ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, గెలిచారు, ఓడారు. ఎక్కడో గ్రామ లెవెల్లో గొడవలు ఉండేవి. కానీ ఇప్పుడు 2024 నుంచి మీరు గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిని అనకదొక్కాలి. ప్రతిపక్ష పార్టీలోని సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎవరైనా మాజీ ఎంపీలు, లేదు ఇప్పుడున్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా వాళ్ళని జైళ్ళకు పంపించడం, చివరకు ఐఏఎస్ ఐపీఎస్ని కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కాలి. ఎట్టుందంటే వాళ్ళకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లేదు జనసేన బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు జనం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, ఎవరూ దానికేమో అడ్డం తగలట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి, ప్రజలకి న్యాయం చేయమని అడుగుతున్నాం. అది చేయలేకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అడ్డం, రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో, సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది, అక్కడేమో గ్రాఫ్ పెరిగిపోతుంది, అంతంత మాత్రాన గతంలో వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలుగా ప్రజలు గమనిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవంగా మొన్న తెలుగుదేశం అనుబంధ ఛానల్లోనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మళ్ళీ తేరుకోవడానికి, పార్టీని నిలబెట్టడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి 1-2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2-3 నెలల్లోనే
బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు ప్రభుత్వం మీద అని. ఇవన్నీ గమనించి ఎలాగన్నా అనగదొక్కాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని కార్యకర్తల్ని భయపెట్టాలనే కోణంతో అక్రమ కేసులు. ఈరోజు లిక్కర్ కేసు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు కావచ్చు, గత 20-30 సంవత్సరాల నుంచి ఓఎస్డీగా పనిచేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి గారిని, అనేక మందిని, రాజశేఖర్ రెడ్డిని, లేదు అనేక మందిని, అసలు ఎట్టి పరిస్థితుల్లో బెవరేజెస్ కార్పొరేషన్ కానీ లిక్కర్కి కానీ సంబంధం లేని వాళ్ళని ఆధారాలు లేకుండా కేవలం తీసుకొచ్చి ఇదిగో 3,000 30,000 వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. ఒకళ్ళు 3,000 అంటారు, ఒకళ్ళు 13,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళు 16,000 కోట్లు స్కామ్ జరిగింది. ఏదైనా చెప్పచ్చు కదా, అబద్ధం ఆడడానికి దానికి రుజువు ఎందుకు? ఎంతైనా చెప్పచ్చు. అలా చెప్తూ ఓ స్కామ్ జరిగింది, ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం, ఒక సిట్ వేసాం, ఆ సిట్లో తెలుగుదేశం మరి కనీసం పచ్చ చొక్కా వేసుకోకర్లా పోలీసులే తెలుగుదేశానికి పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి పేషి నుంచి ఇదిగో పలానోడిని అరెస్ట్ చేయి, పలానోడిని అరెస్ట్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయటం, కోర్టులో ప్రొడ్యూస్ చేయటం. చివరికి కోర్టులో కూడా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే ఇస్తాం, త్వరలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తారో తెలీదు. కేవలం ఏంటంటే ఎస్ అరెస్ట్ చేయాలి, ఈ కేసు నిలబడిద్దా, రేపు అసలు ఇది అసలు శిక్షలు పడతాయి, ఏమి లేవని వాళ్ళకి తెలుసు, కానీ మేము అరెస్ట్ చేస్తాం అంతే. దేశంలో అంతే కదా, అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఆ ముద్దాయిలు మళ్ళీ రేపు 5 ఏళ్లకో 10 ఏళ్లకో నిర్దోషులుగా తేల్తారు. కానీ ఏం చేయగలుగుతాం, లూపోల్ ఉంది దేశంలో చట్టంలో. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సొంత మనుషుల్ని అరెస్ట్ చేయటం, ఇంకో కొంతమంది ఛానళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసేస్తాం, బిగ్ బాస్ వరకు వెళ్ళిపోతాం, తాడేపల్లి వరకు వెళ్తాం. గతంలో కూడా ఇదే జరిగింది. ఒకసారి మన జ్ఞాపక శక్తిని ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి తీసుకురండి. 2010వ సంవత్సరంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, మేము కూడా ఆ రోజు ఆ పార్టీలోనే ఉన్నాం, ఎంతో పదిలంగా ఉంది రాష్ట్రంలో, 40% ఓటు బ్యాంక్, 40-40%తో. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ పెట్టుకుంటే చిలక్కి చెప్పినట్టు చెప్పారు కాసు కృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు ప్రజాస్వామ్యంలో అక్రమంగా కేసులు పెట్టద్దు అని. విన్నారా? ఎలా ఏం జరిగింది? 40% ఓటు చేరున్న కాంగ్రెస్ పార్టీ 2% వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాస్లో ఉన్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ యొక్క కారిడార్స్ అన్ని కూడా పెంచాలి, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ ఖరారు చేసినట్లు హయత్ నగర్ వరకు చేసిన, ఇంకా ఎన్నో రకాలుగా కారిడార్స్ పెంచి అక్కడ ప్రయాణికులను కూడా మెట్రో రైలుకు అందుబాటులో చర్య తీసుకున్నారు. ఉదాహరణకు మా ఎల్బీ నగర్ మెట్రో రైలు వల్ల చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అటువంటి కారిడార్స్ని పెంచేసి ప్రయాణికులు ఎక్కువ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఉన్న మెట్రో రైలు ప్రయాణికుల మీద ఛార్జీల మోత మోగిస్తే రేపు ప్రజలకు కష్టమవుతుంది. కొద్ది కాలం మోయాల్సిన తప్పదు. ఇప్పుడు ఇతర దేశాలలో అన్నింటిలో కూడా ప్రజా రవాణా మీద ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపిస్తున్నాయి. మనం విశ్వనగరంగా మనకి ఎదగాలంటే ఏంటంటే మన ప్రయాణికులు కూడా మనం సబ్సిడీ ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ దాన్ని మెల్లిగా పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా కూడా నెగిటివ్ వాతావరణం తయారైపోయి హైదరాబాద్లో ఒక వ్యాపారం కూడా నడుస్తలేదు, ఏ రంగం కూడా హైదరాబాద్లో పురోగతి సాధిస్తలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రో రైలు యొక్క పెంపుని పునరాలోచించి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఫస్ట్ థింగ్ ప్రభుత్వాలు చేయాల్సిన పని అంటే ఒక సానుకూల వాతావరణంని క్రియేట్ చేయాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ సానుకూల వాతావరణం క్రియేట్ చేయకుండా ఒక ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసే వరకే కొనుగోలుదారులంతా కూడా భయభ్రాంతులపై కొనాలనుకునే వాళ్ళు కొనుక్కుంటలేరు. కొన్న వాళ్ళందరూ కూడా మాకు క్లియరెన్స్ తీసుకొస్తే తీసుకుంటామని చెప్పడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక వ్యాపారం ఎటువంటి వ్యాపారం అంటే ఒక ప్లంబరు, ఒక మన ఎలక్ట్రీషియను, ఒక మేస్త్రి, ఒక సెంటరింగ్ కొట్టటైనా, సిమెంట్ అమ్మటైనా, స్టీల్ అమ్మటైనా, కంకర అమ్మటైనా, ఇన్ని రకాల వ్యాపారాలు దాంట్లో ఇమిడి ఉంటాయి. కాబట్టి ఈ రంగం కుదేరైతే ఇంత మంది మీద ప్రభావం పడుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుతుంది. తద్వారా రాష్ట్రం యొక్క రాష్ట్రం తిరోగమనంలోకి పోతుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తే రిజిస్ట్రేషన్లు ఎంత తగ్గిపోయిన సంగతి గత ఒక సంవత్సర కాలంగా తీసుకుంటే ప్రతి నెల 200 కోట్ల నుంచి దాదాపు 2000 కోట్ల దాకా ఇప్పటివరకు ఒక సంవత్సరంలో
డెఫిషియట్ కనిపిస్తుంది. మరి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా బ్రహ్మాండంగా నడిచింది. ఈరోజు గ్రామాలలో కూడా భూముల ధరలు దాదాపు 40% పడిపోయి వాళ్ళకు అవసరం ఉన్న వాళ్ళు బిడ్డ పెళ్లిళ్ళు పెట్టుకునే వాళ్ళు లేకపోతే పిల్లల చదువు కోసం అడ్డీకి పావుసేరి అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకుంది కాబట్టి ఇలా ఈ రంగం మొత్తం కుదేలైంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అన్ని బేస్లెస్ అలిగేషన్స్ వేసి ఏది కూడా ఒక ప్రాపర్ అలిగేషన్ లేకుండా ఎక్కడా కూడా ఒక ప్రాపర్ అథెంటికేటెడ్ ఎవిడెన్స్ అన్ని లేకుండా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇప్పటికే ఎందుకు అధికారం ఇచ్చాం వీళ్ళకి, కేవలం కక్ష రాజకీయాల కోసమేనా, రెడ్ బుక్ రాజ్యాంగం కోసమా అని ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు ఒక పక్కేమో అక్కడేమో గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. గతంలో నేను 2 వారాల క్రితం నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, బేసిక్గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు, ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి, ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు. ఈ విధంగా చేస్తున్న వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టకూడదు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ రోజు కొన్ని ఆధారాలు కూడా ఎవరు కంపెనీ పెట్టారు, ఏ కంపెనీ చేస్తుంది అన్నీ కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు నేను చెప్పిన తర్వాత కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను వారం రోజుల లోపల మీరు కానీ ఎన్ని కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను. 2 వారాల తర్వాత 14 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. కనీసం నేను చెప్పిన తర్వాత అయినా ఎంతో కొంత చలనం వచ్చి కనీసం మానవీయ కోణంలో, సరే వాళ్ళు సిండికేట్ నడుపుతున్నారా కార్టెల్ నడుపుతారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి, వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారన్న మానవీయ కోణంలో అయినా ఒక ఆలోచన చేస్తారని అంటే కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏది చెప్పినా కూడా ఆధారాలతో, మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించినా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా. అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన మీదే ఉన్న మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్ళు వేద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు. ఆయన ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా? ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి, ఇంకెవరూ చేసుకునే విధంగా లేదు, లేకపోతే మైన్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత కొంతమంది చేత పాపం ఒక 10 మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం, మేమంతా బాగున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కబీరా చౌక్ అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.